ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వయసుతో సంబంధం లేకుండా చేస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక మనిషి 50 ఏళ్లు బ్రతకడం చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న సమస్య వచ్చినా సరే మన పెద్దలు అందరూ ఆయుర్వేద చిట్కాలను పాటించి వాళ్ళు, కానీ ఈ రోజుల్లో మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి వాటిని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ రోజు వీడియోలు కొన్ని ఆయుర్వేద చిట్కాలు గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్టుండి గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. గుండెపోటు సమస్యలు రాకుండా ఉండాలంటే నానబెట్టిన బాదం పప్పులు తినండి. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండే ప్రతి 100 మందిలో 3కి క్యాన్సర్ వ్యాధి వస్తుంది. కాబట్టి మీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు 2 తులసి ఆకులను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీనివల్ల మీకు జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి శరీరంలో రక్తం ఉండట్లేదు. శరీరానికి రక్తం పట్టాలంటే రోజు అలాగే రక్తం కూడా పెరుగుతుంది. దొంగలు కూడా ఎక్కువగా తినాలి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజు ఒక గ్లాసు, ముఖ్యంగా పిల్లలకు సబ్జా నీటిని తాగితే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. నీకు బాగా వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను తింటే వెంటనే తల నొప్పి తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగలో వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. అలాగే ఒక కప్పు పెరుగులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ వాము పొడిని వేసుకుని తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది. శరీరం చెడు కొవ్వు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంది. గ్యాస్ సమస్యలు దరిచేరవు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా వాము నీటిని తాగండి. అలాగే బాగా కడుపు నొప్పి వచ్చినప్పుడు 1 టీ స్పూన్ వాము పొడిని తింటే క్షణాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది. కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కలు తింటే హార్ట్ ఎటాక్ సమస్యలు రావు. ముఖ్యంగా కొబ్బరిని ఎక్కువగా తింటే థైరాయిడ్ తగ్గిపోయే అవకాశం ఉంది. సమస్యలతో బాధపడే వాళ్ళు రోజు అలాగే షుగర్ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే రాగి జావ తాగడం వల్ల కూడా బీపీ, షుగరు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లు నొప్పి రాకుండా ఉంటుంది. ఇక హై బీపీ సమస్యలతో బాధపడేవారు 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసుకుని తాగితే తగ్గిపోతుంది. అలాగే రోజు 1 వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇక బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నడుము నొప్పులు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారయి కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కిస్మిస్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. వెలుగు పరుస్తూ చిన్న పిల్లలకు కిస్మిస్ తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే మహిళలు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. పెరుగులో కొంచెం వాము కలుపుకుని తింటే నోటిపూత అలాగే పంటి నొప్పులు తగ్గిపోతాయి. ఉడకబెట్టిన శనగలను తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా తయారవుతాయి. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ముక్కు పట్టేసి గాలి పీల్చడానికి ఇబ్బందిగా ఉంటే 1 లీటరు నీటిని మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ఆవిరి పడితే
తాగితే జలుబు భారం వెంటనే తల్లి ఊపిరి పీల్చుకోవడానికి హాయిగా ఉంటుంది. సొరకాయ తినటం వల్ల మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అలాగే ఎక్కువగా వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం నల్లటి మచ్చలు పోయి మన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లకి సరైన సమయానికి పీరియడ్స్ రావట్లేదు. కాబట్టి అతనికి పీరియడ్స్ రావాలంటే పైనాపిల్ ఎక్కువగా తినండి. మీకు తరచూ నీరసంగా అనిపిస్తే పరగడుపున కొబ్బరి నీళ్లు తాగండి. ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి కావాల్సినంత పొటాషియం లభిస్తుంది. దీనివల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు చాలా మందికి తరచూ వైరల్ జ్వరాలు వస్తున్నాయి. ఇలాంటి జ్వరాలు రాకుండా ఉండాలంటే ఒక గ్లాసు నీటిలో 5 తులసి ఆకులను వేసుకుని తాగితే వైరల్ ఫీవర్ రాకుండా ఉంటాయి. ఇక ముందు ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో ఒకసారైనా మీరు తినే ఆహారంలో ఉండే చూసుకోండి. కిడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోవాలంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూన్ తులసి ఆకుల పేస్ట్, 1 స్పూన్ తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.